హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎపిసోడ్ నెంబర్ 3. ఈరోజు మన ఈ చరిత్రలోని పరిపాలించిన రాజులు, వారి యొక్క చరిత్ర, వంశావళి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ అనేక మంది రాజులను, వీరులను చూసింది. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర, రాజుల చరిత్ర, మనం కొన్ని ప్రాముఖ్యమైన రాజుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒకటి, శాతవాహన రాజవంశం. ఈ రాజవంశం 230 BCE నుండి 220 CE వరకు పరిపాలించారు. దీన్ని ప్రారంభించిన వ్యక్తి సిముక శాతవాహన. శాతవాహన వంశస్థాపకుడు సిముక శాతవాహన. ఈ శాతవాహన రాజవంశాన్ని స్థాపించిన వ్యక్తి సిముక శాతవాహన. ఈ రాజు శాతవాహన రాజవంశాన్ని స్థాపించాడు. రెండవది, గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన అనేక రాజులను ఓడించడమే కాకుండా చిన్న చిన్న రాజ్యాలను తనలో కలుపుకొని ఒక విస్తృతమైన పెద్ద రాజ్యంగా ఏర్పాటు చేసి తన యొక్క బలాన్ని, అదేవిధంగా శాతవాహనుల యొక్క శక్తిని ఈయన చూపించడం జరిగింది. మూడవ వ్యక్తి వశిష్ఠ పులిమాని. ఈయన సామ్రాజ్యం అనగా శాతవాహన రాజవంశము అభివృద్ధి చెందడానికి, అనేక ప్రాంతాలకు విస్తరించడానికి, సంస్కృతి సాంప్రదాయాలు అనేకమైనవి ఈయన బలోపేతం చేశాడు. ఈయన అనేక మందిని తన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడానికి ఈయన కూడా కారణమయ్యాడు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన రెండవ రాజ్యం ఇక్ష్వాకు రాజవంశం. ఈ రాజ్యాన్ని పరిపాలించిన వారిలో ప్రముఖులు ఇద్దరున్నారు. వారు ఎవరనగా వశిష్ఠ పుత్ర శ్రీ శ్యామంతుల, రెండవ వ్యక్తి వీరపురుషదత్తు. ఈ ఇద్దరు కూడా ఈ రాజ్యానికి అనగా ఇక్ష్వాకు రాజవంశము అభివృద్ధి చెందడానికి, అలాగే స్థాపించడానికి కారణమయ్యారు. ఇక్ష్వాకు వంశ స్థాపకుడు ఎవరంటే వశిష్ఠపుత్ర శ్రీ శాంతముల. మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన మూడవ రాజవంశం పల్లవ రాజవంశం. ఈ రాజవంశం 275 CE 897 CE మధ్య కాలంలో మన యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. అయితే వీరిలో ముగ్గురు ఉన్నారు. వారిలో ఎవరంటే సింహవర్మన్, మహేంద్రవర్మన్, నరసింహవర్మన్. వీళ్ళు ముగ్గురు కూడా చాలా ప్రాముఖ్యులు. పల్లవ రాజవంశానికి వీరు ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఈ ముగ్గురు ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. సింహవర్మన్ తొలి పల్లవ రాజులలో ఒకరు. ఈ సింహవర్మన్ ఎవరు? పల్లవ యొక్క రాజులలో ప్రధానమైన రాజు సింహవర్మన్. మహేంద్రవర్మన్ కళ మరియు వాస్తు శిల్పానికి మరియు రాక్ కట్టడాలు, దేవాలయాలు కట్టడానికి, రాయిలతో దేవాలయాలు నిర్మించడాన్ని ఈయన ప్రోత్సహించేవారు. ఈ యొక్క మహేంద్రవర్మన్ రాతి కట్టడాలు, దేవాలయాల్ని రాయిలతో కట్టడాన్ని ఈయన ప్రోత్సహించడం జరిగింది. మూడవ వ్యక్తి నరసింహవర్మన్. చాణక్యులను ఓడించి మహాబలిపురంలో స్మారక కట్టడాలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన రాజు. నరసింహవర్మన్ చాణక్యులను ఓడించి అక్కడ మహాబలిపురంలోని స్మారక కట్టడాలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన రాజు. ఈ ముగ్గురు రాజులు కూడా పల్లవ రాజవంశము అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి ఈ ముగ్గురు చాలా కృషి చేశారు. నాలుగవ రాజు తూర్పు చాళుక్య రాజవంశం. ఈ రాజవంశము 624 CE 1075 CE మధ్య కాలంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. వీరిలో ముగ్గురు విష్ణువర్ధన్, విజయాదిత్య, రాజరాజ నరేంద్రుడు. వీళ్ళు ముగ్గురు కూడా ప్రాముఖ్యమైన వ్యక్తులు. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేస్తారు ఒకసారి చిన్న మాటలో చూద్దాం.
కుట్టు విష్ణువర్ధన్ తూర్పు చాణక్య రాజవంశకుడు. ఈయన ఎవరు? తూర్పు చాణక్య రాజవంశకుడు. విజయాదిత్య తన పరిపాలనా సామర్థ్యాలను మరియు రాజ్య విస్తరణకు ప్రసిద్ధి చెందాడు. రాజరాజ నరేంద్రుడు తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించి ప్రముఖ పాలకుడు. అంటే ఈయన ఎక్కువగా ఏం చేసేవాడు అంటే తెలుగుని ఎక్కువగా ప్రోత్సహించేవాడు. మాట్లాడడం కానీ లేకపోతే తెలుగులో అనేక పదాలను, మాటలను, పుస్తకాలను అనేక మందికి ప్రచురించి వారి మా భాషను ఈయన ప్రోత్సహించేవాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్, థ్యాంక్ యూ. నా వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.